స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడున యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని మహాకనికరాన్ని బట్టి మరొకసారి మనం ఈ రీతిగా కలుసుకోవడానికి దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యతను బట్టి మనందరం కూడా ప్రభుని ఎంతైనా స్తుతించబద్దులమైనాం. ప్రియులారా, దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నారు, మనల్ని ఎంతో కనికరిస్తూ ఉన్నారు, మన ఎడలు ఎంతో కృప చూపుతున్నారు. మనం రుణస్థులుగా ఆయనకు విధేయత చూపించి అనుదినము ఆయనకు మహిమ తీసుకొచ్చే జీవితాన్ని జీవించాల్సిన అవసరత మన మీద ఉన్నది అనే సత్యాన్ని మనం గుర్తించాల్సిన వారమైనాం. మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని, అలాగే ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపరచబడాలి అనే సదుద్దేశంతో మీ కొరకు ప్రార్థన చేయబడుతున్నాయి. అలాగే ఈ వర్తమానాలు కూడా మీకు అందించబడుతున్నాయి. కాబట్టి మీరు ఈ కార్యక్రమాలను వీక్షిస్తూ మీకు అవకాశం కుదిరితే, మీకు ఇష్టమైతే ఇతరులకు కూడా ఈ కార్యక్రమాలు పరిచయం చేయండి. వారు కూడా దేవుని రాజ్యం కొరకు సిద్ధపడటానికి, కొన్ని విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. మంచిది ప్రియులారా, మరి ఈ దినాల్లో పిల్లలు ఎగ్జామ్స్ కొరకు బాగా సిద్ధపడుతున్న సమయం ఇది. కాబట్టి పిల్లల కొరకు భారంతో మనం ప్రార్థన చేయాలి, ప్రతి తల్లిదండ్రికి కూడా. అలాగే పిల్లలకు మంచి అనుకూలమైన పరిస్థితులను ఏర్పాటు చేయాలి. వారు సెల్ ఫోన్లతోనూ స్నేహాలతోనూ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా వారిని కొంచెం భద్రపరుస్తూ మంచిగా ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ చేయాల్సిన అవసరత ఉన్నది తల్లిదండ్రులుగా. అలాగే విద్యార్థులారా, మీరు కూడా మీ సమయాన్ని వ్యర్థపరచుకోకుండా చక్కగా ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతూ మంచిగా ఎగ్జామ్స్ రాయాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని సహాయం చాలా గొప్పది. అలాగే నీ ప్రయత్నం కూడా విలువైనది అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. దేవుని వాక్యాన్ని కొద్ది సమయం మనం ధ్యానం చేసుకుందాం. మీకు స్క్రీన్ మీద కనబడుతున్న రీతిగా పైన సంపూర్ణత అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. దేవుని పిల్లలమైన మనము సంపూర్ణత అనే శ్రేష్టమైన అనుభవంలోకి వెళ్ళాలి. మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉంటుండగా ప్రభువారు మనల్ని రక్షించి తన పిల్లలుగా చేసుకున్నారు. తన పిల్లలుగా చేసుకునబడిన మనము క్రమక్రమంగా ఎదుగుచు సంపూర్ణతలోకి వెళ్ళాలి. అవసరమైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చెప్పిన మాట ఏంటంటే, ఆయనకు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు అనే మాట మనం చదువుతాం. అలా అవ్వడం కొరకై ఆయన చేసిన నియామకాలేంటో కూడా ఆ వాక్య భాగాల్లో మనం చదువుతాం. కాబట్టి ప్రియులారా, గతంలో ఈ విషయాలు మనం వినిన్నాం, జ్ఞాపకం చేస్తున్నాను. మనము ఆయన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగి ఉండాలి అనేది ఆయనకు గొప్ప ఉద్దేశమైనది. సో మనం ఏ విషయాల్లో సంపూర్ణం కావాలి, మనం ఏ విషయాల్లో సంపూర్ణంలో ఉంటే దేవుని చిత్తమై ఉన్నది అనే సంగతుల గురించి ధ్యానం చేస్తూ మనం విధేయతలో సంపూర్ణం కావాలి అనేది
దేవుని వాక్యం మనకి తెలియచేస్తున్న సత్యం. దాని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఒక రక్షించబడిన వ్యక్తి తన జీవితంలో దేవుని ఎడల ఎంతో విధేయతను కనపరచాలి కదా. దేవుణ్ణి తెలుసుకొని నమ్మకంగా ఆయన వెంబడించాలి కదా. కానీ ఎందుకని చాలామంది జీవితాల్లో అవిధేయత కనపడుతుంది? వారు దేవుని ఎడల విధేయత కలిగిన స్థితిని ఎందుకు కలిగి ఉండలేకపోతున్నారు? దానికి కారణం ఏంటి? ఆ సంగతులు మనం ధ్యానం చేస్తున్నాం. ఒక వ్యక్తి తన జీవితంలో అవిధేయతకు కారణం ఏమిటి అని అంటే, మొదటిగా మనం చెప్పుకున్నాము, విధేయత చూపించే మనసు లేకపోవటం. దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని సేవకునికి, సంఘ నియమాలకు విధేయత చూపించే మనసు లేని వ్యక్తి జీవితంలో విధేయత ఎక్కడి నుంచి వస్తుంది? అవిధేయతకు ప్రధానమైన కారణం మొట్టమొదటిది ఏంటిదంటే విధేయత చూపించాలనే మనస్సు లేకపోవటం. రెండవది, ఇలాంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు, అవిధేయతతో బ్రతికేవారు. మిగిలిన వారు అలాంటి వారిని చూచి వీరు కూడా ఏమవుతారంటే అవిధేయులు అవుతూ ఉంటారు. సంఘంలో కొంతమంది సీనియర్స్ ద్వారా ఇది ఒక పెద్ద సమస్య. వారు అవిధేయులుగా బ్రతుకుతూ ఉంటారు. ఏదన్నా ఒక మాట గట్టిగా చెబితే అలగటమో, కోప్పడటమో, దారుణాతి దారుణంగా సేవకుల్ని మాట్లాడటమో ఏదో ఒకటి చేస్తారు. ఎందుకనంటే వారికి విధేయత చూపించే మనసు లేదు కదా. కాబట్టి ఏం చేస్తారు అని అంటే తిరుగుబాటు చేస్తారు, అవిధేయత చూపిస్తారు. అటువంటి వారిని చూసి కొంతమంది అలాగే తయారవుతూ ఉంటారు. కాబట్టి ఒక విశ్వాసి జీవితంలో అవిధేయతకు రెండవ కారణం ఏమిటి అని అంటే ఇతరులను చూచి, అవిధేయతలో బ్రతుకుతున్న ఇతరులను చూచి వీరు కూడా అవిధేయులయ్యే పరిస్థితుల్లోకి దిగజారిపోవటము వారిని అవిధేయులుగా చేస్తుంది అనే సంగతి మనం చూస్తున్నాం. మూడవది మనం ఏం చెప్పుకున్నామంటే, మూడవది దేవుడు చేసిన అద్భుత కార్యాలను మరచిపోవటం, జ్ఞాపకము చేసుకోనకుండా ఉండటం. ఇది కూడా ఒక వ్యక్తిని అవిధేయతలోకి తీసుకొని వెళుతుంది. ఆయన ఎన్ని కార్యాలు చేశారో ఇశ్రాయేలీల పట్ల, ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశారో, వీరి పట్ల దేవుడు చేస్తున్న కార్యాలను గురించి కనాను దేశంలో ఉన్న వ్యక్తులు విని వారి గుండె జారిపోయినట్టు, గుండె కరిగిపోయిన, చెదిరిపోయినాయి. ఎంత భయకంపితులైపోయారు. అమ్మ బాబాయ్, ఏమి కార్యాలు, ఇవేం కార్యాలు! ఎర్ర సముద్రమేంది చీల్చబడటం ఏంటి? బండలో నుంచి నీళ్ళు రావటం ఏంటి? ఆకాశం నుంచి ఆహారం రావటం ఏంటి? వాళ్ళకి ఏమి అర్థం కావట్లేదు. ఇన్ని అద్భుత కార్యాలు చూసిన ఇశ్రాయేలీలు దేవుని యెడల ఎంత విధేయతను కనపరచాలి. ఆ విధేయత లేకపోగా వారి జీవితాల్లో కొట్టొచ్చినట్లుగా బహు పర్యాయాలు వారి జీవితాల్లో అవిధేయత కనబడుతూ వచ్చింది. న్యాయాధిపతుల కాలంలో అవిధేయత, రాజుల కాలంలో అవిధేయత. ఏ కాలంలో వారు అవిధేయత చూపలేదు. దేవుడే స్వయంగా చెప్పిన మాట, నా మాట వినకపోతే నీకు బాల్యం నుంచి వాడుక అని చెప్పారు. ఈ విషయాల గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ రోజున మరొక విషయాన్ని గురించి ధ్యానం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. వీరిలో విధేయత చూపించే మనసు లేకపోవడానికి మరొక బలమైన కారణం, నాలుగవది ఇక్కడ మనం చూస్తున్నాం, మనసు కఠినపరుచుకున్నారట. తమ మనస్సును కఠినపరచుకొని అనే మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవిధేయత ఒక వ్యక్తి యొక్క మనస్సును ఏం చేస్తుందంటే కఠినపరుచుకునేటట్లుగా చేస్తుంది. మనస్సును కఠినపరుచుకునేటట్లుగా చేస్తుంది. అవిధేయతతో కూడిన మనసు కఠినమైన హృదయంగా మారిపోతుంది, రాతి గుండెగా మారిపోతుంది. ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉన్నాడట. హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉన్నాడు. ఒక ప్రక్క అద్భుతాలు జరుగుతున్నాయి, అప్పుడు నేను పంపించేస్తాను అని రియలైజ్ అవుతున్నాడు. మళ్ళీ ఆ సమస్య పోగానే మనసును కఠినం చేసుకుంటా ఉన్నాడు. గమనించారా? శ్రమ వచ్చినప్పుడు దేవుని వైపు చూస్తున్నాడు. దేవుడు ఆ శ్రమ నుంచి విడుదల ఇస్తూ ఉన్నాడు. మళ్ళీ వెంటనే హృదయాన్ని కఠినం చేసుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితులు చాలామంది జీవితాల్లో కనబడుతూ ఉంటాయి. బాధ వచ్చినప్పుడు
అప్పటిదాకా ఎన్నో అడ్డులు ఆటంకాలు చెప్పిన వ్యక్తులు ఇప్పుడు మళ్ళీ వెంటనే దేవుని తలుచుకుంటారు. భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, ఎవరో ఒకరు మళ్ళీ వెంటనే వారి నిమిత్తం దేవస్థలో ప్రార్థన చేస్తారు. దేవుడు వెంటనే వారిని కరుణిస్తారు. మళ్ళీ యథాస్థితే. పిల్లలు చాలామంది జీవితాల్లో ఫరో లాంటి జీవితాలు జీవిస్తూ ఉంటారు. కొంతమందికి ఫరో లాంటి పేరు కూడా పెడతారు. కారణం ఏమిటి అనంటే వారు హృదయాలు కఠినపరుచుకుంటున్నారు. పిల్లరా, దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నా కూడా, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నా కూడా, ఎంతో కాపాడుతున్నా కూడా, ఇన్ని పరిస్థితుల మధ్యలో కూడా ఏమండి ఎంతో విధేయతను కనపరచాల్సిన వ్యక్తులు దేవుని ఎడల అవిధేయతను కనపరుస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఒక వ్యక్తులు అవిధేయతతో కూడిన మనసు వస్తుందో వెంటనే హృదయం ఏమైపోద్దంటే కఠినమైపోతుంది. ఎప్పుడైతే హృదయం కఠినమైపోవటం ప్రారంభమైందో క్రమక్రమంగా ఆ వ్యక్తిలో అవిధేయత శాతం పెరుగుతూ ఉంటుంది. కఠినత్వం ఏ విషయంలో? కేవలం దేవుని విషయాల్లోనే, భౌతిక విషయాల్లో కాదండి. మనసు కఠినం చేసుకొని, వింటున్నారు కదూ, మనసు కఠినం చేసుకొని అతను పాపం చేయకుండా ఉండెను. ఎంత అద్భుతమైన మాట. మనసు కఠినం చేసుకొని దేవునికి అవిధేయత చూపలేదు. ఎంత అద్భుతమైన మాట. మనసు కఠినం చేసుకొని దేవుని దుఃఖ పెట్టలేదు. ఎంత బాగుంటుంది. అని అది కాదు, మనసు కఠినం చేసుకొని ఏం చేస్తున్నారంటే దేవుని గాయపరుస్తున్నారు, పాపం వైపు పరుగులెత్తుతున్నారు. దేవుడు మాకు వద్దు అన్నట్టుగా బ్రతుకుతారు. ఈ రోజుల్లో చాలామంది దేవుడు లేని జీవితాన్ని జీవించాలి అనుకుంటున్నారు. దేవుడు మాకు వద్దు. ఒకవేళ దేవుడు అవసరమవుతాయి ఏదన్నా కార్యక్రమాలప్పుడు, ఏదన్నా అవసరమైనప్పుడు అప్పుడు దేవుడు, అసలు ఆయన వచ్చినా రాకపోయినా సేవకులు ఉంటారు చాలు. ప్రియులారా, కారణం ఏమిటి అని అంటే వారి దగ్గర కఠినమైన మనసు ఉన్నది. దైవ సంబంధమైన విషయాల్లో వీరి నిర్ణయాలు, దైవ సంబంధమైన విషయాల్లో వీరి ఆలోచనలు, దైవ సంబంధమైన విషయాల్లో వీళ్ళ తలంపులు ఏ రీతిగా ఉంటాయి అంటే కఠినంగా ఉంటాయి. ఎంత దారుణం, ఎంత భయంకరం. పిల్లరా, ఈ కఠినమైన మనసు ఒక వ్యక్తిని ఏం చేస్తుంది అని అంటే దేవుని వాక్యాన్ని చదువుదాం. రోమాపత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. కఠినమైన మనసు ఒక వ్యక్తి విషయంలో ఎటువంటి పరిస్థితులను తీసుకొని వస్తుంది అనంటే నీ కాఠిన్యమును అనే పదం ఇక్కడ వాడుతూ ఉన్నాడు. సందర్భం ఏమిటి అనంటే 4వ వచనంలో మనం చదువుతాం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. అక్కడ అంటాడు, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదువా. మనసు పెట్టండి ప్రియులారు. ఇక్కడ గమనించినట్లయితే కఠినమైన మనసు ఒక వ్యక్తిని ఏం చేస్తుంది అని అంటే మారు మనసు పొందకుండా చేస్తుంది, మార్పు చెందకుండా చేస్తుంది. మారు మనసు పొందుట అనే మాట యొక్క భావం, అర్థం ఏమిటి అని అంటే మారు మనసును ఇంగ్లీష్లో రిపెంట్ అంటారు. ఈ మాట యొక్క భావం ఏమిటంటే దేవుని వైపు పూర్తిగా తిరుగుట, దేవుని వైపు పూర్తిగా తిరుగుట. అనగా కఠినమైన మనసు ఏం చేస్తుంది అని అంటే దేవుని వైపు తిరగకుండా చేస్తుంది. చూసారా ఎంత ఘోరమైన స్థితో. కఠినమైన మనసు దేవుని వైపు తిరగకుండా చేస్తుంది. సువార్త ప్రకటిస్తున్న సమయంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. వ్యక్తిగతంగా పర్సనల్గా మాట్లాడుతున్నప్పుడు, అయ్యా యేసు ప్రభువుని నమ్ముకోవచ్చు కదా, నరకం తప్పించుకొని పరలోకం వెళ్తావు అని అంటే వారు మొత్తం అనే మాట ఏంటంటే ఎవడు చూసి వచ్చారులేండి అని అంటారు. దానికి ఆన్సర్ చెప్పేసేసి దేవుని వాక్యాన్ని చెప్తూ ఉండంటే వారు ఇంకా మనసును కఠినం చేసుకొని ఆ సమయంలో వారు వాడే పదం ఏంటంటే
యేసుప్రభుని నమ్ముకోండి, నరకానికి వెళ్తారు. దాన్ని తప్పించుకోవాలనుకుంటే యేసుప్రభుని నమ్ముకోవాలండి అని చెప్పి వారితో మాట్లాడుతూ ఉంటే వారు పలికే మాట ఏమిటి అని అంటే, పోతే మాలేండి అంటారు, పోతే పాదాలేండి అని అంటారు. చూసారా? అంటే వారికి ఎంత తేలికైపోయిందో దైవ సంబంధమైన విషయాలు అని అంటే. దేవుని బిడ్డలారా, ఈ కఠినమైన మనసు ఒక వ్యక్తిని ఏం చేస్తుంది అని అంటే దేవుని వైపు తిరగకుండా చేస్తుంది. దేవుని వైపు పూర్తిగా తిరగరా అంటే కొంచెం తిరుగుతారు. క్రిస్మస్ అప్పుడో, కుటుంబ ప్రార్థనప్పుడో, ఇష్టమైనప్పుడో, ఎప్పుడో అట్లా. అంతేగాని నాకు దేవుడు కావాలి, నేను దేవుని బిడ్డగా జీవించాలి అనే తపన, ఆ ఆశ, ఆ ధ్యాస ఆ వ్యక్తిలో ఉండనే ఉండవు. కారణం ఏంటంటే కఠినమైన మనసు ఆ వ్యక్తిని దేవుని వైపు తిరగకుండా చేస్తుంది. ప్రియమైన సోదరి సోదరుడిని ఎవరైనా సరే, ఇక్కడ గుర్తించాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏమిటి అని అంటే, కఠినమైన మనసు ఏం చేస్తుంది అని అంటే దేవుని వైపు తిరగకుండా చేస్తుంది. కఠినమైన మనసు ఒక వ్యక్తిని దేవునికి దూరం ఉండే వ్యక్తిగా చేస్తుంది. ప్రేమే తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, తల్లి, తండ్రి, నీవెవరైనా సరే, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సేవకులు నీకు చెప్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి నీ భార్య నీకు చెప్తుంది, ఎన్ని సంవత్సరాల నుంచి నీ పిల్లలు చెప్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి నీ తల్లో తండ్రో ఎవరో దేవుని సేవకులు ఎవరో ఎన్నో సంవత్సరాల నుంచి, ఎంతో కాలం నుంచి మారు మనసు పొందమని, పశ్చాత్తాపడమని, వ్యక్తిగత జీవితాన్ని మార్చుకొని ఆయన సన్నిధిలో బ్రతకమని ఎన్ని మార్లు నీకు హెచ్చరించబడుతున్నా, ఎన్ని మార్లు నీ చెవిలో పడుతున్నా, ఎన్ని సంవత్సరాల నుంచి వింటూ ఉన్నా నువ్వెందుకు మారు మనసు పొందట్లేదు అనగా దేవుని వైపు తిరగట్లేదంటే కారణం ఏంటంటే అది నీ కఠినమైన మనసు. కఠినమైన మనసు ఒక వ్యక్తిని దేవునికి లోబడనివ్వదు. కఠినమైన మనసు ఒక వ్యక్తిని దేవునికి విధేయత చూపనివ్వదు. సోదరి సోదరులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో నీ వ్యక్తిగత జీవితాన్ని దిద్దుకొని సరి చేసుకొని ఆ బిడ్డగాను జీవించడానికి కనుక తీర్మానం చేసుకున్నట్లయితే అది ఎంతో ఆశీర్వాదకరమైనది, అది ఎంతో దీవెనకరమైనది. లేదు 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 నేను మారు మనసు పొందను, లేదు 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 నాకు దేవుడొద్దు, నాకు ప్రార్థనలొద్దు అని అన్నావా? దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది, ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు, నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు అని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ప్రియులరా, ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడా, నీవే గనక మారు మనసు పొందకపోతే, నీవు దేవుని వైపు తిరగడానికి ఏమాత్రం ఇష్టపడిన వ్యక్తిగా కనుక నీవు ఉండి ఉన్నట్లయితే దైవ లేఖనం చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ చెప్పబడుతుంది, దేవుని ఉగ్రత పాలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, దేవుని ఉగ్రతను పొందుకోవాల్సిన స్థితి ఏర్పడుతుంది. ఎంత ప్రమాదకరమైందో తెలుసా? ప్రకటన గ్రంథంలో వీరి యొక్క జీవితాన్ని గురించిన విషయాలు మనకి తెలియచేయబడతాయి. 6వ అధ్యాయం 15వ వచనం, భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసులను, ప్రతి స్వతంత్రులను కొండ గొలలోను బండ సందులలోను దాగుకొని సింహాసనాసీనుడు అయిన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకు మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. దేవుని బిడ్డలారా, భూరాజులు, ఘనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు ఆ ఉగ్రతను తట్టుకోలేకపోతా ఉన్నారు. ప్రకటించినంత కాలం రాజులు వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడాడు, ఎవడు రావాడు అంటున్నారు. ప్రకటించబడుతున్నంత కాలం ఘనులుగా ఎంచబడుతున్నవారు, సహస్రాధిపతులుగా ఎంచబడుతున్నవారు, ధనికులైన వారు, బలిష్ఠులైన వారు ఏం చేస్తున్నారనంటే హృదయాలు కఠినపరుచుకుంటున్నారు. ప్రార్థనకి మానుకుంటారా? ప్రార్థనకి మానుకో. దేవునికి ఎవటేమైనా మానుకుంటారా? అది మానుకోరు. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, వారు కఠినపరుచుకున్నట్టును బట్టి, అవిధేయులవుటను బట్టి ఏమైపోయింది అని అంటే దేవుని యొక్క ఉగ్రతకు వారు నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ అంటాడు, మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు.
ప్రియులారా, ఈ వాక్య సత్యాన్ని మనం గమనించినట్లయితే ఆ ఉగ్రతను తట్టుకోగలిగిన వారంటే ఎవ్వరూ లేరు. దేవుని బిడ్డలుగా మనము ఆ భయంకర ప్రభావాన్ని తప్పించుకోవాలి. ఆ ఉగ్రతను తప్పించుకోవాలని దేవుడు ఆ ఉగ్రతంతో తన మీద వేసుకొని మన కొరకు నీతిని సిద్ధం చేశాడు. ప్రియమైన సోదరి సోదరులారా, నీ వ్యక్తిగత జీవితంలో ఎన్ని విషయాలకు మనసు కఠినం చేసుకుంటున్నావు? ఎంత మంది నీకు దేవుని వాక్యాన్ని చెప్తున్నారు, దేవుని సేవకులు చెప్తున్నారు, తోటి విశ్వాసులు చెప్తున్నారు, ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు, వీధిలో వాళ్ళు చెప్తున్నారు, మారు మనసు పొందు అని అంటే దాన్ని నువ్వు చాలా చిన్నదిగా భావించి, అల్పమైనదిగా భావించి, ఏమైందిలే అన్నట్టుగా బ్రతుకుతూ, పిల్లరా, నిన్ను నువ్వెంత నష్టపరుచుకుంటున్నావో, నిన్ను నువ్వెంత పోగొట్టుకుంటున్నావో గుర్తించగలిగినట్లయితే ఎంతో బాగుంటుంది. ప్రియులారా, మనసు కఠినం చేసుకొని యేసు ప్రభు వారిని అప్పగించేశాడు యోధ. మనసు కఠినపరుచుకున్నాడు, యేసు ప్రభు వారిని అప్పగించేసేసాడు. కఠినమైన మనసు ఏం చేస్తుంది అని అంటే ఆ వ్యక్తిని దేవుని దగ్గరకు రాకుండా చేస్తుంది, దేవుని వైపు చూడకుండా చేస్తుంది. యోధా జీవితంలో అదే జరిగింది. యోధా జీవితంలో అక్షరార్థంగా ఇదే జరిగిపోయింది. ఏం జరిగింది అని అంటే అతడు దేవునికి అవిధేయుడైపోయాడు. యేసు ప్రభు వారిని మతాధికారులకు పట్టించేసేసి తను ఫ్రీ అవుదాం అనుకున్నాడు. కానీ ప్రియులారా, కఠినమైన మనసుతో ఉన్న యోధ ఎంత దారుణమనంటే తను చేసింది తప్పు అని అర్థమైన తర్వాత పశ్చాత్తాపం అయితే పడుతున్నాడు, కానీ దేవుని దగ్గరికి రాలేకపోయాడు. ఈ మాటను గుర్తుపెట్టుకుందాం. నీవు నీ పాపాల విషయమే పశ్చాత్తాపడవచ్చు. అయ్యో నేను తప్పు చేశాను అనొచ్చు, నేను పాపం చేశాను అనొచ్చు, కానీ పశ్చాత్తాపం ఒక్కటే సరిపోదు. ఏం కావాలి అని అంటే సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడాలి, ప్రభు దగ్గరికి వచ్చి దిద్దుకోవాలి, సరిచేసుకోవాలి. పేతురు కూడా తప్పు చేశాడండి, పేతురు కూడా అవిధేయుడైపోయాడండి. కానీ పేతురు చేసిన పని ఏంటంటే ప్రభు దగ్గర క్షమాపణ కోరుకున్నాడు. ప్రియులారా, యోధాకి ఆ ఛాన్స్ దక్కింది కానీ పోగొట్టుకున్నాడు. ప్రభు దగ్గరికి రాలేకపోయాడు. పశ్చాత్తాపడ్డాడు కానీ ప్రభు దగ్గరికి రాలేకపోయాడు. దాని ఫలితము ఉరిపోసుకున్నాడు, చచ్చిపోయాడు. యేసు ప్రభు వారి సమాధిలో పెట్టక మునిపే ఆయన మరణించిన సమయంలో ఆకాశము పిల్లల దద్దరిల్లిపోయింది. భయంకరమైన భూకంపం వచ్చేసేసింది కదా. పెద్ద కేక వేసి ఆయన తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించేసాడు కదా. పెద్ద భూకంపం వచ్చిన సమయంలో కింద పడి పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి చచ్చాడు. కారణం ఏంటి? లెక్కలేనితనం, అవిధేయతతో కూడిన స్వభావం, కఠినమైన మనసు తనని ఎంత పాడు చేసిందో, ఎంత నాశనం చేసిందో మనము బైబిల్ గ్రంథంలో గమనించాల్సిన వారమైనాం, నేర్చుకోవాల్సిన వారమైనాం, దిద్దుకోవాల్సిన వారమైనాం. కఠినమైన మనసు ప్రమాదకరమైనది. సోదరి సోదరుడా, మనము కఠినమైన మనసు కలిగి ఉండి దేవునికి దూరం అయిపోతే ఆయనకు వచ్చిన నష్టం అంటూ ఏమీ లేదు. కానీ మన వ్యక్తిగత జీవితాలు దిద్దుకొని సరిచేసుకొని వాక్యానుసారమైన జీవితంలోకి వచ్చేసేసి దైవ సంబంధమైన జీవితాన్ని జీవించగలిగినట్లయితే ఆ నిత్య జీవంలో నీకు దేవుడు ఒక శ్రేష్టమైన నివాసాన్ని నిర్మించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడు అట్టి మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా మీకు మీ కుటుంబానికి దయచేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు. కఠినమైన మనసు ఎంత ప్రమాదకరమైనదో దేవా, మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు. కఠినమైన మనసును విడిచిపెట్టి మెత్తని హృదయం కలిగిన వారే పాపక్షమాపణ పొంది నీ బిడ్డలుగా జీవించినట్లు ఆశీర్వదించి దీవించి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థన చేసి స్తోత్రార్పించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడేయండి. తన రాకడ కొరకే, రాజ్యం కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు రాకడ స్వరము
స్వరము క్రీస్తు రాకడ స్వరము క్రీస్తు రాకడ స్వరము క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము వినుమా